బైక్ లో వచ్చిండొచ్చు కదా. ప్రజలతో అప్పుడప్పుడైనా క్లోజ్ అవ్వరా. సారీ. అది మాత్రమే కాదు, ఇలాంటి పనులకి బైక్ పనికిరాదు. ఎవడైనా నెంబర్ ప్లేట్ చూసి నోట్ చేస్తే థింకింగ్. అన్నా ఇక్కడ హోల్డ్ ఆన్. థ్యాంక్స్ అన్నా. హాయ్. నీళ్ళోసుకున్నావా? ఆ? నీళ్ళోసుకున్నావా? ఛీ. అయ్యో, నీ అబ్బా మొత్తం చెడదబ్బావు. ఎవరైనా భోంచేసావని చేసావని అడుగుతారు, నీళ్ళు వేసుకున్నావని ఏదైనా అడుగుతాడరా. పువ్వురా. నీ పెళ్ళవని నాకెలా తెలిసింది? తాళి బయటేసుకోమన్నా. ఈ అబ్బా టెంకా కొంచెం మూసుకో. బయటకునేసాను. ఏంతో మీటింగ్ కంటే వాళ్ళతో ఫైటింగ్ బెటర్ రా. జ్యోతి భాస్కర్ మా ఏరియాలో అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోకర్. ఎతవా మా బాబు. పద్దెనిమిదేళ్ళుగా ఉన్నామో చచ్చామో పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సడన్ గా నాన్ననని వరుసలు కలుపుతున్నాడు. వాడి ఎదవ పనులకి సొంత మనుషుల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. కార్తిక్ నీడని కూడా తాకనివ్వను. వాడికి దగ్గర అవ్వాలని చూస్తే చంపేస్తాను. పొరా. అన్ని పొట్లాలు ప్యాక్ చేసావా? అన్ని ప్యాక్ చేశానమ్మా. అమ్మాజీ, ప్రతాప్ వచ్చారు. రమ్మను. నమస్తే అమ్మాజీ. రావయ్యా ప్రతాప్. సారీ అమ్మాజీ, కొంచెం లేట్ అయింది. కొత్తగా ఉన్నాడు ఎవరో? మనోడే. విషయం ఏంటో చెప్పు. మీ కమిషన్. మీ అబ్బా మీకంత ధైర్యం? ఈ అమ్మాయిని అనుమానిస్తారా? ముందు బయటకు కొండ్రా, పోండే. కుక్కలు నా సరిగ్గా వాసన వస్తున్నాయి. ఏయ్, పాలరాజుతో మాట్లాడావా? ఫోన్ తీయలేదమ్మాజీ, ఆడెక్కడున్నాడో తెలియట్లేదు. ఏయ్, తెలియదంటావేంట్రా? అర్జెంట్ గా మనుషుల్ని పంపు, ఎక్కడున్నాడో కనుక్కో. పాలరాజు మిస్ అయ్యాడంటే ఆ బాయి నా కొడుకు ఏదో చేసుంటాడు. పోడెమ్మే టైం దగ్గర పడిందిగా, అందుకే తోక జాడిస్తున్నాడు. పాలరాజు నెతికి పట్టుకో, సరుకు అమ్మాలి. అర్థమైందా? నమస్కారం. రారా బ్రోకర్ నా కొడక, ఎట్టా ఉన్నావు? ఏరా బిజినెస్ ఎట్టాగుంది? ఏదో మీ దయ వల్ల. ఇందులో నాదయం ఉందిరా. నీ అబ్బ ప్రతి అడ్డమైన ఎదవ దగ్గర ఈ అమ్మాజీ కాడ పని చేస్తున్నా అని చెప్తున్నావంట. నువ్వు చేసే బ్రోకర్ పనికి నా పేరు వాడతావంట? అయ్యా అది కాదమ్మాజీ, మీ పేరు చెప్తే పనులు ఈజీగా అయిపోతాయి, ఏ గొడవలు రావని. సరే సరే, ఇప్పుడే రా నీకాసైన ఆ అమ్మాయిల బ్రోకర్లా మాట్లాడావు. రే, డబ్బులు ఇచ్చి పంపండి రా. ఇదిగో ఉంటానమ్మాజీ. నోరిపితే చాలు బ్రోకర్ బ్రోకర్ అంటుంది. నీ అబ్బా మనం లేకపోతే దాని వ్యాపారమే లేదు. అందరి ముందు నా పరువు తీస్తుంది బ్రోకర్ బ్రోకర్ అని పిలిచి. అది ఒకసారి అంది, మీరే ఇన్సార్లు మూసుకుంటారా? పెడతా దానికి ఏదో ఒక రోజు. అర్జెంట్ గా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా దుబ్బుతావా ఏంటి? ఏదో ఒక బస్సు పట్టుకుని రావచ్చు కదా. దానికి బతుకమేనా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదిగో ఆడున్నాడుగా, రాత్రి దాకా కూర్చొని మాట్లాడుకో. ఎప్పుడు చూసినా కొట్టు గిట్టు అని ఏదో సోది. చచ్చి సోద నా కర్మ. హలో, ఎవరు? నేనే నరసింహాన్ని మాట్లాడుతున్నాను రా. ఇందాక ఫోన్ తీయలేదే. ఇప్పుడే వచ్చాను రా. విష్ణు దింపెళ్ళాడు. విష్ణు అక్కడే ఉన్నాడా? భలే అడిగావు పోరా. వాడు ఏ రోజు కొట్లో ఉన్నాడు? సరే, కుట్టమ్మడం గురించి మాట్లాడేవారేదా? నేను ఇక్కడ జ్యోతి అన్న బ్రోకర్ కి చెప్పుంచాను. ఓకే. వీడు సరే అంటే వెంటనే పని పూర్తి అయిపోతుంది. 30 ఏళ్లగా ఈ బైకులతోనే కాలం గడిపేశాను. వీటిని పైకి మోసుకుపోవాలన్న కోరిక నాకు అస్సలు లేదు. అన్నిటినీ అమ్మేసి ఊరికి తిరిగి వచ్చేద్దాం అనిపిస్తోంది. సరే, ఆ పని ఏదో త్వరగా చేయి. ఉంటాను. సర్లే. దొరకలా?
ఎప్పుడు చూసినా బుక్ అని తిరుగుతుంటావు. ఉన్న పుస్తకాలు చాలవా నీకు? ఊరికే కాలేజ్ అని తెగ టార్చర్ పెడతావు నువ్వు. రేయ్, నేనేమన్నా కాలేజ్కి వెళ్ళానా? యాక్సిడెంట్ చేసుకుంటావేంట్రా? దెబ్బ తగిలిందా? లేదన్నా సైకిల్ నేర్చుకుంటున్నాను. సరే, అక్కే నేర్పిస్తోంది. అక్క, వెనకలేదు. ఏది? అక్క నేర్పిస్తుందా? ఎక్కడా? నీకు నేర్పించదురా, ఎక్కువ ఫీల్ అవుకు. సరే, ఇదిగో పట్టుకొని నేను వెళ్ళి మాట్లాడొస్తా. ఇదంతా హలో, బుద్ధుందా మిస్? ఏంటి? అసలు సైకిల్ నేర్పించడం ఎలాగో తెలుసా మీకు? దగ్గర నేర్పించాలి, అలా వదిలేస్తే ఎలా? హలో, సైకిల్ ఏంటి? అదృష్టం బాగుంది మమ్మల్ని గుద్దాడు. ఏ లారీలో గుద్దుంటే ఆడి గతేంటి? నీకోసం కదా మాట్లాడుతున్నాను. రేయ్, ఏం కాలేదని చెప్తున్నాడుగా. అక్క కాదు. అదిగో మా అక్క. ఓ, ఇవి నీ అక్క కదా? ఆ ఆంటీ నీ అక్క. నీ కుటుంబంలో ఎంత పెద్ద సమస్య ఉందా? అయ్యో, హలో మిస్, ఆడక్క అనుకుని అలా మాట్లాడేశాను. అపార్థం చేసుకోకండి, క్షమించండి ప్లీజ్. పర్లేదు, అయ్యో, అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. పర్లేదు. ఓకే, థ్యాంక్స్. దాని పక్కనే అక్కడే ఉన్నాను. అర్జెంటనే కదా నేను అక్కడ రాకుండా నేను ఇక్కడ రమ్మన్నాను. ఏంటి సిరిపురం మెయిన్ రోడా? ఊరికి దొబ్బకయ్యా సరిగ్గా చెప్పాడు. ఏమయ్యా, కాస్త ముందుకి లెఫ్ట్ తీసుకో. జ్యోతి, ఆ రోడ్డు నువ్వు ఎక్కడున్నావు? లెఫ్ట్ లోనా? లెఫ్ట్ సైడ్ కదా? రైట్ లోనా? రైట్. రూట్ కూడా చెప్పడం సరిగ్గా చేత కాదు. సరే సార్. నేను బండి చేస్తాను. ఏంట్రా ఇది బాబు? కళ్ళు తుప్పలు అరబాకమ్మా, అరబాకు ఎవరయ్యా లోపల? ముందు బయటికి రా. అరబాకని చెప్తున్నాను కదా. రావయ్యా. వద్దమ్మా. అరే, నడపడం రాదా నీకు? అమ్మా. రావయ్యా. ఆగు ఆవేశపడకమ్మా, నేను వచ్చేసాను. ఇదేమన్నా మీ బాబు అనుకున్నారా? మీ ఇష్టానికి నడుపుతున్నారు? బండి తోట జాత కదా. పాపం పాపను గుద్దేశావు కదరా. దెబ్బ తగిలిందా పాప? ఏది ఏంటి మీరు చేస్తున్నా? దెబ్బ ఏమైనా తగ్గిందని చూసానంటే వేరే ఉద్దేశం లేదు. చేపట్టుకుంటావా? సైకిల్ బాగు చేయాలి. సార్, నమ్మకం సార్. తగిలే. నాన్నగారు డబ్బులు సార్, తీవయ్యా. డబ్బులు డబ్బులు తీ. అదే. డబ్బులు పొందడానికి సార్. చెప్పేది నీకే. నోరు మూయవయ్యా, నేను మాట్లాడతానుగా. ముందు డబ్బు బంగారం, తీవయ్యా. ఆగు బంగారం, ఆగు. ఆవేశ పడకు. నీకు కావాల్సిన డబ్బేగా. ఏయ్, ఎంతనే ఇస్తాను? ధైర్యంగా నీకు చెత్తన కొడుకు. చెప్పు తెగొద్దు. మాట్లాడతానుగా. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకేం? నేను ఎవరో తెలుసా? అక్కడ మళ్ళీ ఏం చేసుకుంటావు నువ్వు? ఏయ్, సార్, నిన్ను ఏం చేస్తాను చూడు. నువ్వు ఊరుకోమ్మా, వెళ్ళమ్మా నువ్వు. దాని సంగతి నేను వెళ్ళండి సార్. ఏయ్, తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళ. మరేమిటి? వెళ్ళమ్మా, గొడవ చేయకమ్మా, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు, వెళ్ళమంటున్నాం కదా, వెళ్ళు. ఏం మాట్లాడుకు, వెళ్ళమ్మా. సార్, కొంచెం బండి తీయమని చెప్పండి సార్. పోరమ్మ. త్వరగా కదలండి, వెళ్ళండి. బండాబు. ఏ జ్యోతి, రావయ్యా. ఏంటి సార్? ఎవరా పిల్ల? సార్, దీని పక్కనే ఉంచుకుని ఇంతలో ఇంకొక ఇది ఓకేనయ్యా, అది వస్తుందా? దాని సంగతి తర్వాత చూసుకుందాం సార్. ముందు దీని సంగతి చూడండి. అర్జెంట్ అన్నారు, బయలుదేరండి. బండి తీయా. అమ్మయ్యా. రేయ్, ఈ రోజు తుఫాన్ వస్తుందేమో. ఏ నువ్వు కొట్టుకొచ్చావుగా. డబ్బులు ఏమైనా తగిలినాయా? ఎవరికి? మెల్లగా వెళ్తే నీ సొమ్ము ఏమైనా పోద్దా? పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటే ఆ. అడిగేది నిన్నే. డబ్బులు ఏమైనా తగిలాయా? ఓ చేయి కొట్టుకుపోయింది. నాతో చెప్తానికేంటే? ఏ నొప్పిగా ఉందా? లేదు. రా, బయటికి వెళ్ళొద్దాం. నాకు బోల్డెన్ పనులున్నాయి, నేను రాలేను. ఫోర్స్ దొబ్బించాలి కానీ తర్వాత చూసుకోవచ్చు. పద. కార్తీక్, ఇంకో అమ్మాయి లీవ్. నేను రావడం అసలు కుదరదు. నేను టికెట్లు కష్టపడి కొన్నానే, నువ్వు రాననేస్తే ఎలా? అదిగో ఉన్నాడుగా పనికి మళ్ళీ. రెస్పెక్ట్. వస్తాను. రోడ్ లో ఎప్పుడు లెఫ్ట్ లో వెళ్ళి లెఫ్ట్ లో రావాలి. స్కూల్కి వెళ్ళుంటే రేవతికి ఇవన్నీ తెలిసావు కదరా మావా. అవును, ఈడికేదో పెద్ద తెలివితేటలున్నట్టు. పరా. ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని పెద్ద పోజు కొట్టేస్తున్నాడు సన్నాసి.